మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలబెట్టినటువంటి మహానాయకుడు మరి గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షులు జీవనన్న గారి తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు ఒకటే ఆశపడ్డారు, సమాజ స్థాపన అని చెప్పినారు. అద్దాల మేడలు కాదు, రంగు పద్దాలు కాదు, సమాజంలోని అసమానతలన్నీ తొలగి ఏ రోజైతే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారో అదే నాడు మనకు స్వాతంత్రం వచ్చినట్టు చెప్పినారు. మరి ఆయన చెప్పిన విధంగా మరి మనము ఆయన రాసిన రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు మన గౌరవ బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి అధ్యక్షతన చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 సంవత్సరాలుగా తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ మరి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేసి మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి గొప్ప నాయకుడు, 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించిన గొప్ప నాయకుడు, మరి వారిని గౌరవించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారని చెప్పడంలో ఎలాంటి అది లేదు. మరి గతంలో మరి దళితులందరూ కూడా బీసీ వర్గాలన్నీ కూడా ఏదైతే అరవారిన వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా ఆర్థిక పరిపూర్ణత చెందాలి, ఆర్థికంగా మరి సమాజంలోని అసమానతలన్నీ తొలగిపోవాలని చెప్పేసి కేసీఆర్ గారు భావించినారు. కాబట్టి అనేకమైనటువంటి పథకాలను మన రాష్ట్రంలో కేసీఆర్ గారు మరి రైతు బంధు కాడికెళ్ళి మరి రైతు బీమా కాడికెళ్ళి అదేవిధంగా బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో ముందటికి తీసుకెళ్లినటువంటి మానవుడు మన కేసీఆర్ గారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారు ఏదైతే కోరుకున్నారో అసమానతలు, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని చెప్పేసి కోరుకున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ పెద్దలు అందరూ వచ్చినారు, పల్లె వెంగన్న గారికి కావచ్చు, అందరికి కూడా అదేవిధంగా మా అశోక్ మామకు, ప్రభాకర్ అన్నకు, ప్రతి ఒక్కరికి పేర్లు మర్చిపోయిన బాధపడుతూ మా పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్ గారు ప్రతి ఒక్కరికి పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ గారు ఏదైతే అసమానత తొలగడానికి ప్రయత్నం చేసినారో దీనిలో ఆర్మూర్ ప్రాంతం ముందుంటది. ఆర్మూర్ ప్రాంతంలో ఎప్పుడైనా కానీ ప్రజలలో సమస్యలు లేవనెత్తినప్పుడు అన్ని పార్టీలను కలిపి అందరం కలిపి ఐక్యంగా ముందుకెళ్లిన ఘటనలు, ముందుకెళ్లి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలబడేటువంటి ప్రాంతం మన ఆర్మూర్ గడ్డ. అట్లాంటి నాడు ఎర్రజొన్నల సమయంలో కావచ్చు అన్ని ఒక ఐక్య కార్యాచరణ సమితి వేసుకొని పల్లెగంగా నుండి అదేవిధంగా ప్రభాకరన్ ఉండే నాటి కమిటీలో మన జీవనన్న గారు కూడా ఉండే మనందరూ కలిసి కొట్లాడి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఘనత మనది. ఎప్పుడైనా సమాజంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు అందరూ యూనిట్ గా ఉండి పోరాడదాం, తప్పకుండా అభివృద్ధి కోసం పోరాడదాం, అభివృద్ధి కొరకు మనం ముంబటికి వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈనాటి నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజల కోసం పనిచేయాలి, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అంబేద్కర్ కమిటీ, అంబేద్కర్ సంఘాల సోదరులందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా, మా ఊర్లో అయితే అశోక్ మామ ఉన్నాడు, మేము చిన్నప్పటి నుంచి మామ అల్లులాగానే పెరిగినటువంటి వాతావరణం. నిజంగా కూడా మా ఎవరిని చూసినా కానీ ఈ తాత అమ్మ అనే తెలుసుకునేటువంటి సంస్కృతి మా చిన్నప్పటి నుంచి మేము చిన్న ఉన్నప్పుడైతే అట్లాంటి అసమానతలు మా ఊర్లో లేవు. అందరం కూడా ఒక చుట్టాల్లాగా మెలుసుకునేటువంటి పరిస్థితి. అదే వాతావరణం అంతటా నెలకొలవాలని చెప్పేసి అందరం మంచిగా ఉండి సమాజ స్థాపనకై మనందరం నాయకులందరం కూడా కలిసికట్టుగా పోరాడి ఆర్మూర్ అభివృద్ధికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకై అందరూ పాటుపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.